శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ముకుందమాల అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మాస్టర్ గారికి భక్తి స్తోత్రములు చాలా ప్రీతిపాత్రములు. వారికి ఇష్టమైన స్థుతులలో నేను పూర్వము పేర్కొనిన శంకరాచార్య రచితములగు సౌందర్యలహరి, శివానందలహరియు, భగవద్రామానుజుల వారి వైకుంఠ గద్య, శ్రీరంగ గద్య, శరణాగతి గద్యయు, వేదాంత దేశికుల పాదుకా స్తవము వంటివి కలవు. పన్నిద్దరాళ్వారులలో ప్రముఖులైన శ్రీ కులశేఖరాళ్వారులు కేరళ పాలకులు, రాజర్షి. వారు పరమభక్తులు, సంపూర్ణ శరణాగతులు. భక్త్యావేశమున వారు రచించిన ముకుందమాల మహామధురమైన స్తోత్రము. అనుదినము దీనిని గానము చేయువాడు కృష్ణ సన్నిధిని అనుభవించి తీరును. ప్రపత్తి ఇతనికి అలవడును. నాకు చిన్నప్పుడు మా అమ్మగారు ఈ స్థుతిని నేర్పిరి. ఆపై మా అన్నగారు తిరుపతి దేవస్థానం వారి ప్రచురణయగు వివిధ స్తోత్రమంజరిని తాను పఠించుచు నాకు ప్రసాదించిరి. అందులో ముకుందమాల ఒకటి. మాస్టర్ గారు ఇంటలేని సందర్భమున అమ్మగారు వారి తమ్ముడు శ్రీ రాధాకృష్ణ నాచే భాగవత పద్యములు, ప్రహ్లాద ఘట్టము, కమలాక్షునర్చించు కరములు కరములు మున్నగునవి, అంతేకాక రామదాసు గారి దాశరథి శతక పద్యములు, ముకుందమాల మున్నగునవి పాడించి వినుచు ఆనందించడివారు. ముఖ్యముగా అన్నమాచార్యుల వారి అదిగో అల్లదిగో శ్రీహరివాసము అను కీర్తనను నాచే పాడించి మహానందమునందడివారు. అమ్మగారు తనను తాను ప్రకటించుకొనని, ప్రకటనకు ప్రసిద్ధికి ఇష్టపడని పరమభక్తురాలు. ఆమె జప తపస్సాధనలు శారదామాత వలె ఎవరికంటా పడకుండా సాగించుచుందురు. నిశ్చల ధ్యాన స్థిత ఆమె గుప్త యోగిని. గృహిణిగా తన కర్తవ్యములను అనుష్ఠించుచునే అతిథులను, శ్రీవారి అంతేవాసులను ఆదరించుచునే తన జప తపో పూజాదులు నిర్వర్తించుట ఆమెకు పరిపాటి. వేకువన 4:30 గంటలకే మేల్కాంచి రాత్రి 11-12 గంటల దాకా పనిచేయుట ఆమెకు అలవాటు. భగవన్నామములు గుణములు వినపడినచో ఆమె తన్మయురాలగును. నా మహాభాగ్యము వలన భక్తి స్తోత్ర గానము చేయుమని నన్ను ఆమె ఆదేశించి ఆనందించడివారు. మాస్టర్ గారు కూడా ఉన్నట్లుండి నాచే శ్లోకములు పద్యములు పాడించడివారు. ముకుందమాలను ఆశాంతము పాడేడివాడను. అందులో కొన్ని శ్లోకముల మాత్రమే ప్రస్తుతము నా స్మృతిలో నిలిచినవి. శ్రీవారికి అతి ప్రీతిపాత్రములైన కొలది శ్లోకములను ఉదాహరించుట సముచితము, పాఠకులకు భక్తి స్ఫూర్తిదాయకము అని కొన్ని శ్లోకాలు మనకి ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నారండి. మాస్టర్కి చక్కగా ఇష్టమైనటువంటి శ్లోకాలట. అప్పుడప్పుడు చక్కగా పున్నయ్య శాస్త్రి గారి చేత పాడించుకునేవాళ్ళట. మాస్టరే కాకుండా అమ్మగారు కూడా చక్కగా పోతన భాగవతంలోని పద్యాలు, ఈ ముకుందమాలలోని ఈ శ్లోకాలు చక్కగా పాడించుకునేవాళ్ళటండి. ఆ శ్లోకాలు కొన్నిటిని మనకి ఉదహరిస్తూ ఉన్నారు. ఒకటి, నాస్తా ధర్మే నా వసునిచయే నైవ కామోపభోగే అనేటువంటి శ్లోకం. ఆ తర్వాత దివివా భువివా మమాస్తు వాసః అనేటువంటి శ్లోకం అండి. ఆ తర్వాత జిహ్వే కీర్తయ కేశవం మురరిపిం చేతో భజ. అట్లాగే బద్ధేనాంజలిన నతేన శిరస. ఆ తర్వాత దారా వారకరవరసుత అనేటువంటి శ్లోకము. ఆ తర్వాత కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం
నమస్యామ్యహం అనేటువంటి శ్లోకం. ఆ తర్వాత హరనయన కృశానునా కృశోసి స్మరసి నచక్ర పరాక్రమం మురారేహే. ఇట్లా 7 రకాల శ్లోకాలు మనకి చక్కగా ఉదహరిస్తూ ఉన్నారండి. ఇంకా చెప్తూ ఉన్నారు, ముకుందమాలలోని చాలా శ్లోకములకు శ్రీవారు తమ నివాసమున ఒక దినమున పావనమగు దివ్య వ్యాఖ్యను వెలయించి ఉపదేశించిరి. నా గానము వారి వ్యాఖ్యానము ఇట్లు సాగుట వారి కరుణగాక మరి ఏమి. వారి రమణీయ ప్రసంగములో కొలది భావములను మాత్రమే వెల్లడింప యత్నింతును. ముకుందమాల మీద చక్కటి వ్యాఖ్యను చెప్పారటండి మాస్టారు. పున్నయ్య శాస్త్రి గారు గానం చేయటంట, మాస్టారు వ్యాఖ్యానం చెప్పటంట. ఇది నా అదృష్టము, అంతకాక మరేమిటి అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. కులశేఖర ఆళ్వారుల వారు ఏమంటున్నారంటే, నాకు భౌతిక వస్తువులు, కామభోగములు, ధర్మాధర్మ విచక్షణ అక్కర్లేదు. పూర్వకర్మ ఫలముగా ప్రాప్తించు కష్టములు వద్దనియు అనను. వానిని రానిమ్ము. ఏమైనను నీ పాద పద్మముల యందు నా భక్తిని నిశ్చలముగా నిలుపుము అని అంటూ ఉన్నారండి కులశేఖర ఆళ్వార్లు. ఇంకా మనకి శ్లోకాలు ముందే ఉదహరించారు కదండి. దివివా భువివా మమాస్తు వాసః అనేటువంటి శ్లోకం ఉంది. దాని గురించి మాస్టర్ చెప్పిన భావాలేంటి అవి అందిస్తూ ఉన్నారు. స్వర్గమైనను ఇహలోకమైనను నరకమే అయినను నాకు ఇష్టమే. అయ్యా, స్వర్గమైన ఇష్టమే, ఇహలోకమైనా ఇష్టమే, నరకమైనా కూడా ఇష్టమే. నీవెట్లును నరకాంతకుడవు కదా. ఎట్లాగైనా నువ్వు నరకాంతకుడివే కదా, ఇంకా నాకు దిగులెందుకు. నరకాంతకుడు అంటే అర్థం ఏంటంటే అండి, నరకము అనేటువంటి మానసిక స్థితిని తొలగించువాడు అని అర్థం నరకాంతకుడు అంటే. కానీ కనుక నువ్వు ఎట్లయినా నరకాంతకుడివే కదయ్యా, ఇంకా నాకు దిగులేంటి. ఆమరణాంతము నీ పాదపద్మములనే చింతింపనిమ్ము. అంతర్యామి సేవలో స్మరణలో ప్రజ్ఞ కరుగగా ఇక పూర్వకర్మ ఫలముగా భౌతిక స్థితి ఎట్టిది లభించినను ఏమి అని అంటూ ఉన్నారు. ఇంకా ఇంకో శ్లోకం గురించి చెప్తూ ఉన్నారండి. ఇంకో శ్లోకంలో భావాలని చెప్తూ ఉన్నారు మనకి. ఓ కృష్ణ, నోటితో ఎవరిని పిలిచినను నిన్నే పిలుచుచున్నట్లు నన్ను అనుగ్రహింపుము. మనసున ఎవరు వచ్చినను నీవే. నా చేతులు ఎవరికి ఏ పని చేసినను నీ అర్చనమే అగుగాక. నా చెవిలోనికి ఏ పలుకును వినబడినను నీ దివ్య లీలా వైభవ గాథయే అగుగాక. నా కన్నులు ఎవరిని ఏమి చూచినను నిన్నే దర్శించుగాక. ఎచటికి వెళ్ళినను నీ ఆలయమునకే అగుగాక. ఏది ఆఘ్రాణించినను నీ పాద తులసియే అగుగాక. ఎవరికి నమస్కరించినను నీకే అగుగాక అని అంటూ ఉన్నారు కులశేఖర ఆళ్వారు. మాస్టర్ గారు ఈ శ్లోకమునకు విలక్షణ వ్యాఖ్యను ప్రసాదించిరి. చాలా విలక్షణమైన వ్యాఖ్యను ఇచ్చారటండి మాస్టర్ గారు దీనికి. అది పున్నయ్య శాస్త్రి గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఉదాహరణకు, ఎల్లప్పుడూ నిన్నే చూచెదను, నీ ఆలయమునకే వెళ్ళేదను అని సామాన్య భావన. శ్రీవారు ఎవరిని చూచినను నిన్నే చూచుదును అనియు, ఎచటికి వెళ్ళినను అది నీ ఆలయమే అనియు వ్యాఖ్యానించిరి. అంటే ఉన్నదంతా భగవంతుడే, అంతటా నిండి ఉన్నవాడు భగవంతుడే. కనుక ఎవరిని చూచినా నిన్నే చూస్తా నేను. ఎవరిని చూసినా నువ్వే కనిపిస్తావు నాకు, వాళ్ళు కనిపిరు. పుల్లయ్య, వెంకయ్య, సుబ్బయ్య ఇంతమంది కనిపిరు. ఎవరిని చూసినా నిన్నే చూచేదను అని అంటూ ఉన్నారట కులశేఖర ఆళ్వారులు. ఎచటికి వెళ్ళినను అది నీ ఆలయమే అని వ్యాఖ్యానించిరి. అందువల్ల దేశము భగవత్ స్వరూపం, దేశకాలాలు రెండూ భగవత్ స్వరూపం. కనుక ఎక్కడికి వెళ్ళినా అది భగవంతుడి స్వరూపమే, భగవంతుడి ఆలయమే. నీ పలుకులెల్లా నీ కీర్తనమే అనిరి. అంతర్యామిని సర్వత్రా అనుభవించుచు హృదయపు లోతుల నుండి పలికిన వ్యాఖ్య ఇది. నాకు ఇతః పూర్వము సామాన్య వ్యాఖ్య తెలుపబడినది. ఇప్పుడు శ్రీవారి హృదయ భాష్యము వినబడి పొంగిపోతిని. నేను పలు చోట్ల దీనినే తెలిపితిని.
ఇక నా జీవితము పలుకులో, మనసున, చేతలలో ఈ శ్లోక భాష్యము వెలుగుదారి చూపుచున్నది. ఎవరితో మాట్లాడుచున్నను స్వామియే, ఎవరు మాట్లాడుచున్నను స్వామియే, ఎచ్చోటనైనను వైకుంఠమే అగుట అనుభూతి కాక తప్పదు. అంతేకాదు, తప్పుడు మాటలు ఇక పలుకజాలను. ఏలనన మన పలుకెల్లా కేశవ కీర్తనము కావలయును కదా. అడుగడుగున అనుక్షణము శ్రీవారి భాష్యము వెన్నంటి కాపాడసాగినది. మాస్టారి భాష్యము అడుగడుగున వెన్నంటి కాపాడుతూ ఉన్నది అని అంటూ ఉన్నారండి. వారి ఉపదేశములు ఒట్టి ఉపన్యాసములు కావు, మన హృదయముల లోతులకు చొరబడి మన బ్రతుకులను పొలములందు బంగారు పంటయను ఆనందమును పండించునవి. ధర్మ మార్గము నుండి ఆవలకు ఇక నడువగలమా? వారి భాష్యము వారి అనుభూతికి దర్పణమగుటయే ఇంతటి ప్రభావాన్ని కలిగించడానికి కారణమవుతూ ఉన్నది. శ్రీరామకృష్ణ పరమహంస, రమణులు, గాంధీ మహాత్ములు తమ అనుభవము నుండి బోధించుట వలననే తరతరములుగా జనులు వారి ప్రభావమును వెలుగులో వెలయుచున్నారు. అలాగే ఇంకో శ్లోకము దాని భావం చెప్తూ ఉన్నారండి. కులశేఖరాళ్వార్లు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. దోసిలి యొగ్గి శిరసు వంచి నా దేహము రోమాంచము పులకాంకరములు నంది కంఠము గద్గదమై నయనములు ఆనంద బాష్పూర్ణములై సతతము స్వామి చరణారవింద ధ్యానామృతమును ఆస్వాదించు జీవితమును ప్రసాదింపుము. ఈ స్థితి పరాభక్తుని పరాకాష్ట స్థితియే, ఉద్వేగావస్థలో తెచ్చిపెట్టుకొనున్నది కాదని శ్రీవారు స్పష్టీకరించిరి. ఇంకా అంటూ ఉన్నారండి కులశేఖరాళ్వార్లు ఇంకో శ్లోకంలో అంటూ ఉన్నారు. నీ భార్య మహాలక్ష్మి, నీ తనయుడు సృష్టికి కర్త, అంటే బ్రహ్మగారు కదండి. కనుక నీ భార్య ఎవరు? మహాలక్ష్మి. నీ కుమారుడెవరు? సృష్టికి కర్త. నీ స్తోత్రములు వేద సూక్తములు, సురలు నీ భృత్యులు. సురులంటే దేవతలండి. దేవతలు నీ భృత్యులు. నీ అనుగ్రహమే కైవల్యము. కనుక కైవల్యము మోక్షం అంటే ఏంటయ్యా? నీ అనుగ్రహమే. జగమల్లయు నీ మాయా వైభవము. నీ తల్లి పరమపావని దేవకి. నీ సఖుడు నరోత్తముడు, ధర్మానుష్ఠాన నిరతుడగు పార్థుడు. ఎవరు? నీ సఖుడు. నీ ఫ్రెండ్ ఎవరయ్యా? ధర్మానుష్ఠాన నిరతుడగు పార్థుడు. నీకు సాటి ఎవరు అని అంటూ ఉన్నారండి కులశేఖరాళ్వారు. ఇంకో శ్లోకంలో చెప్తూ ఉన్నారు. తదనంతర కాలమున శ్రీవారు కృష్ణో రక్షతునో అను శ్లోకమును నాచే పాడించి ఇందలి విశేషమేమి పున్నయ్యా అని అడిగిరి. పున్నయ్యశాస్త్రి గారి చేత పాడించి అడిగారటండి ఇందలి విశేషం ఏంటి అని. నేను చెప్పలేనైతిని, వారిట్లు చెప్పిరి. మాస్టరే చెప్పారట. ఇందు ప్రథమా విభక్తితో ప్రారంభించి సంబోధన ప్రథమ వరకు శ్రీకృష్ణ పరమగా వాక్యములు ప్రయోగింపబడినవి. ఇట్టి శ్లోకమును సంస్కృత వాంగ్మయమున ఉదాహరణ శ్లోకము అందురు. అత్సము ఇట్టి శ్లోకములతోనే నిండిన కావ్యమును ఉదాహరణ కావ్యము అందురు. ఉదాహరణ కావ్యం అంటారటండి. అంటే ఇందులో అన్ని విభక్తులు ప్రయోగిస్తారు. అన్ని అంటే ప్రథమా విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు మనకున్నాయి కదండి. కనుక అన్ని విభక్తులు ప్రయోగించినటువంటి దీన్ని ఉదాహరణ శ్లోకం అంటారట. అచ్చం ఇట్లాంటి శ్లోకాలతో కనుక కావ్యం రాస్తే దాన్ని ఉదాహరణ కావ్యం అంటారటండి. కనుక ఈ శ్లోక భావం చూద్దాం మనం. మూడు లోకములకు గురువగు కృష్ణుడు నన్ను కాపాడుగాక అని అంటూ ఉన్నారు కులశేఖరాళ్వారులు. మూడు లోకములకు గురువగు కృష్ణుడు నన్ను కాపాడుగాక. కృష్ణుడు అన్నాడు కదండి. అంటే డూమువులు ప్రథమా విభక్తి. అనగా అంటే ఏంటి? నాలోని శరీరము, మనస్సు, బుద్ధిని కాపాడుగాక అని అర్థం అండి. మూడు లోకములకు గురువైన కృష్ణుడు కాపాడుగాక. బాగుంది. కృష్ణుని నేను నమస్కరించుచున్నాను. నిన్నులను కూర్చి గురించి ఉంది కదండి, అది ద్వితీయ విభక్తి. ఇక్కడ కృష్ణుని అంటూ ఉన్నారు, అంటే ద్వితీయ విభక్తిని ప్రయోగించారు. నెక్స్ట్, అమర విరోధులకు దానవులు కృష్ణునిచ్చే హతులైరి.
కనుక చే వాడాం కదండి ఇక్కడ. అంటే తృతీయ విభక్తి వాడారు. అమర విరోధులకు దానవులు కృష్ణుని చే నిహతులైరి, చేతన్ తోడంతో తృతీయ విభక్తి అని చదువుకున్నాం కదండి మనం. అట్లాగే కృష్ణుని కొరకు నమస్కారము, అక్కడ చతుర్థి విభక్తిని వాడారండి. కొరకున్కై అంటే అది చతుర్థి విభక్తి. కృష్ణుని కొరకు నమస్కారము. ఆ తర్వాత ఈ జగమల్లయు కృష్ణుని వలననే ఉద్ధరింపబడుచున్నది. వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి మనం చదువుకున్నాం. కనుక ఏమంటూ ఉన్నారు ఇక్కడ, పంచమీ విభక్తిని ఎట్లా ప్రయోగించారు? ఈ జగమెల్లయు కృష్ణుని వలననే ఉద్ధరింపబడుచున్నది. అలాగే షష్ఠీ విభక్తి అండి, యొక్క వాడారు ఇక్కడ. నేను కృష్ణుని యొక్క దాసుడను. ఆ తర్వాత ఇదంతయు కృష్ణుని యందే నిలచి ఉన్నది అంటే సంబోధన ప్రథమ విభక్తి వాడారు ఇక్కడ. అందున్నన్ కదండి. కనుక ఇదంతయు కృష్ణుని యందే నిలిచి ఉన్నది. ఓ కృష్ణ నన్ను రక్షించుము అని అంటూ ఉన్నారు కులశేఖర ఆళ్వారులు. కనుక ఇట్లా అన్ని విభక్తులు ప్రయోగిస్తూ రాశారండి చక్కగా. కనుక ఇక్కడితో ఈరోజు అంశము మనము పూర్తి చేసుకున్నామండి. రేపు కూడా మనము ముకుందమాల అనేటువంటి అధ్యాయంలోని అంశాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.